ఇది సబ్బండ బీసీల సభ, బీసీలందరూ సభకు రావాలి, ప్రముఖులకు టీఆర్పీ నేతలు ఆహ్వాన పత్రికలు అందజేత రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వాన పత్రిక అందించిన శివవీర్ రెడ్డి. ఇక ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్కు ఆహ్వానం, బీసీ దక్షిణాది జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్కు పత్రిక అందజేత. ఆయన అందజేసి ఏమంటున్నాడంటే గాలి వినోద్ కుమార్ ఆయన ప్రొఫెసర్గా రిజైన్ చేసేసి రాజకీయాల్లోకి వచ్చి తర్వాత మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఏకం కావాలి, బీసీ ముఖ్యమంత్రి ప్రజా ఎజెండాగా నేను ముందుకు పోతున్నా కాబట్టి కలిసి రావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? గాలి వినోద్ కుమార్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. కాబట్టి మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మొత్తం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే సామాజిక వర్గాలన్నీ ఒక్కటైనప్పుడు 100% ఏది లెక్క అనుకుంటే అది వస్తుంది. ఎందుకంటే ఓట్లు మన దగ్గర ఉన్నాయి, సీట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి సీట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? అగ్రవర్ణాల దగ్గర ఉన్నాయి, ఓట్లు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మన ఓట్లు మనకు వేసుకుంటే 100% లెక్క సెట్ అవుతుంది అనేటువంటిది మేధావులు చెప్తున్నటువంటి మాట. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసింకు రావాలని టీఆర్పీ నేతల ఆహ్వానం. ఇక భువనగిరి రాజ్యాధికార సమర పేరుకి రావాలని మోత్పల్లి నరసింహులకు ఇన్విటేషన్ నిన్న ఆయన నైట్ ఇచ్చిండ్రు. ఇక్కడ వడ్డెర సమాజానికి చెందిన దినసరి కూలి కదా ఏది అక్కడ సోడా బండి నడుపుతూ ఉంది. ఆమె ఏమంటుందంటే మా వడ్డెర బిడ్డలు ఒక్కరు కూడా ఎక్కడా అసెంబ్లీలో లేరు, 100% ఉండాల్సిన అవసరం ఉందా లేదా, మా కోసం మాట్లాడేటోడు కావాలన్నా లేదా అని చెప్పేసి ఎవరు? శివరాత్రి సరిత అని చెప్పేసి ఇక్కడ వడ్డెర బస్తీలో ఎక్కడ తార్నక పక్కకు ఉస్మానియా సిటీ పక్క ఉన్నటువంటి వడ్డెర బస్తీ నుంచి అక్కడ సోడా అమ్ముతున్నట్టు తల్లి చెప్తా ఉంది. ఎంత చైతన్యంతో మాట్లాడుతుందంటే నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహిస్తున్నదైతే రాజ్యాధికార సమర పేరుందో భువనగిరిలో జరిగే సభకు నేను ఒక 50 మందిని తీసుకొని వస్తా, స్వచ్ఛందంగా తీసుకొని వస్తా, మాకు ఇప్పుడు ఫ్రీ బస్ కూడా ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్ వచ్చేస్తాం, ఏం లేదు బరాబర్ వస్తామని చెప్తున్నది. అట్లున్నది కథ. అంటే చైతన్యం ఎక్కడుంది అంటే ఇగో ఇట్లున్నది. అంటే తీర్మానం వల్ల ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పేదల గురించి మాట్లాడుతున్నాడు, బీసీల గురించి మాట్లాడుతున్నాడు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరైతే అన్యాయానికి గురైనరో ఈ అన్యాయానికి గురైనటువంటి వాళ్ళ పక్షాన మాట్లాడేటోడు కావాలి, కాబట్టి మేము వస్తామని చెప్తుంది ఆ తల్లి. నిన్న ఒక ఆటో డ్రైవర్ ఆయన ఏమంటుండు? ఎస్ నేను వస్తా అని చెప్తున్నాడు ఆటో డ్రైవర్. తీర్మానం వల్ల కొద్దిగా పబ్లిక్ గురించి ఆలోచించే మనిషి కాబట్టి నాకు రావాలనిపిస్తుంది. నేనైతే తప్పకుండా వస్తా. నా తోటి ఆటో డ్రైవర్లు కూడా చెప్తా, వాళ్ళు వస్తే మంచిదే, నాకు ట్రై చేస్తా. తీర్మానం గురించి నాకు రావాలనిపిస్తుంది, ఎందుకంటే మార్పుకు ఆయన నాంది వెళ్తాడనేటువంటి ఒక నమ్మకం మాలో ఉంది అని చెప్పేసి మొత్తం కూడా అట్టడుగు వర్గాలన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. కార్మికులు ఏకమవుతున్నారు, ఇక్కడ కర్షకులు ఏకమవుతున్నారు, రైతులందరూ కూడా అంటున్నారు ఎస్ అరే తీర్మానం మన గురించి మాట్లాడతాడు కాబట్టి మనం పోవాలి. తర్వాత ఏమవుతుంది? ఇక్కడ రాజ్యాధికారం వస్తే మాత్రమే ఈ పేదల జీవితాల్లో, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండుతాయి కాబట్టి మేము వస్తాం మేము సైతం అని చెప్పేసి ఇక్కడ కింది వర్గాల నుంచి ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మంచి జరగాలంటే, ఎవరైతే బాధితులకు మంచి జరగాలంటే ప్రభుత్వం మంచిదై ఉండాలి. అక్కడ వాళ్ళకి ఇప్పటివరకు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏదో పైసలు ఇస్తా అన్నారు, సంవత్సరానికి 12,000 ఏదో ఇస్తా అన్నారు, అవతల పడ్డారు, తప్పుడు లేదు. అందుకని తీర్మానం ఏం చెప్పిండు? ఇక్కడ ఆటో డ్రైవర్లకు కూడా ఫ్రీ ఆటో పెట్టాలని చెప్పేసి, ఫ్రీ బస్ ఎట్లయితే పెట్టిరో ఫ్రీ ఆటో పెడితే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది, తర్వాత మహిళలు కూడా సురక్షితంగా ఇంటికి కూడా చేరగలిగే అవకాశం ఉంటుందని. వడ్డెర సమాజానికి చెందిన దినసరి కూలి శివరాత్రి సరితకు ఆహ్వాన పత్రిక అందజేత అని చెప్పేసి చూసుకోవచ్చు. మొత్తం మీద అన్ని వర్గాలను, అన్ని కుల సంఘాలను, తర్వాత సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా చేరువయ్యే విధంగా ఎవరికెంత వారికంత వాట. అగ్రవర్ణాలను ఏమన్నా మరి తక్కువ చూస్తారా, లేకపోతే వాళ్ళకు కూడా మొత్తం కథం చేస్తారా, వాళ్ళకి లేకుంటే చేస్తారా? అట్లాంటి అన్యాయం చేసే ప్రసక్తే లేదు. క్లియర్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ట్యాగ్లైనే ఉంది కింద. ఏమని? ఎవరికెంత వాళ్ళకంత వాట, ఎవరెంత ఉంటే వాళ్ళకంత వాట బరాబర్ దక్కాల్సిందే. ఈ విషయాన్ని ఎప్పుడు జోడో యాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ కూడా చెప్పిండు కానీ కనీసం ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాం మనం, తీసుకొస్తే ఆ మాట లేదు, మళ్ళీ సప్పుడు లేదు. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది. మొత్తం కూడా చాలామందికి అక్కడ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్కి, తర్వాత ప్రొఫెసర్ కాసిం సార్కి, ఇక్కడ
తర్వాత ఇక్కడ ఎంపీటీ పార్టీ నాయకులకు, రాష్ట్ర అధ్యక్షునికి, తర్వాత అక్కడ అధికార ప్రతినిధికి అందరికీ కూడా ఇవి ఇన్విటేషన్లు కార్యక్రమం నడుస్తూ ఉంది. దీంతోపాటు మొత్తం కూడా సబ్బండ కులాలకు సంబంధించి కుల సంఘాలన్నిటికి కూడా ఇన్విటేషన్లు వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది 1,00,000 మంది లక్ష్యంగా రాజ్యాధికార సమరభేరి నిర్వహించాలని చెప్పేసి తీర్మానంలో భావిస్తూ ఉన్నాడు. ఎక్కడ? భువనగిరిలో జరుగుతుంది. ఎప్పుడు? జూలై 5వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రావాలి. ఎందుకంటే ఆదివారం అయ్యాల. ఎందుకని ఆదివారం పెట్టినరు అంటే ఎవరైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, ప్రైవేట్ జాబులు చేసుకుంటారు, రకరకాలుగా ఇట్లా ఉండేటోళ్లకు ఆదివారం కొంతవరకు వెసులుబాటు దొరుకుతుంది. కాబట్టి ఆదివారం నాడు పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు పెట్టడం జరిగింది. కాబట్టి రాజ్యాధికార సమరభేరికి రావాలని తీర్మానం వలన పిలుపునిస్తా ఉన్నాడు.